టీవీటీ న్యూస్. సాధారణంగా జ్వరం వస్తే వేసుకునే పారాసిటమాల్ టాబ్లెట్ తాజాగా నిర్వహించిన డ్రగ్ రెగ్యులేటరీ క్వాలిటీ టెస్ట్ లో ఫెయిల్ కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఒక్క పారాసిటమాల్ మాత్రమే కాకుండా మరో 53 రకాల మందులు కూడా ఈ పరీక్షలో అర్హత సాధించలేదని తేలడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవలే కాంబినేషన్ డ్రగ్స్ వాడకం నిషేధం విధించగా తాజాగా 53 రకాల మందులు క్వాలిటీ టెస్ట్ లో విఫలం కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ లిస్ట్ లో ఇంకా ఏమేం టాబ్లెట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మనలో చాలా మంది జ్వరం వచ్చిందంటే చాలు ఒక పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటాం. డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే సాధారణ జ్వరానికి మనమే పారాసిటమాల్ గోళీ వేసుకుని ఊరుకుంటాం. ఇక కరోనా మహమ్మారి వెలుగు చూసినప్పటి నుంచి అయితే ఈ పారాసిటమాల్ మాత్రల వాడకం బాగా పెరిగింది. అయితే ఇంత ఎక్కువగా ఉపయోగించే ఈ పారాసిటమాల్ టాబ్లెట్ తాజాగా నిర్వహించిన డ్రగ్ టెస్ట్ లో ఫెయిల్ కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. భారత ఔషధ నియంత్రణ సంస్థ, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCO నిర్వహించిన డ్రగ్ క్వాలిటీ పరీక్షలో అర్హత సాధించలేదని పేర్కొనడం సంచలనంగా మారింది. ఒక్క జ్వరానికి వాడే పారాసిటమాల్ మాత్రమే కాకుండా పారాసిటమాల్, కాల్షియం, విటమిన్ D3 సప్లిమెంట్ టాబ్లెట్లు, యాంటీ డయాబెటిక్ గోళీలు, హై బీపీ మాత్రలు కూడా ఈ డ్రగ్ టెస్ట్ లో ఫెయిల్ అయినట్లు భారత ఔషధ నియంత్రణ సంస్థ వెల్లడించింది. మొత్తం 53 రకాల టాబ్లెట్లు నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ NSQ జాబితాలో ఉన్నట్లు CDSCO వెల్లడించింది. CDSCO నెలవారీగా ర్యాండమ్ గా కొన్ని టాబ్లెట్లను సేకరించి వాటి నమూనాల నుంచి ఈ క్వాలిటీ టెస్ట్లను చేస్తుంది. ఈ టెస్ట్ లోనే ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్వాలిటీ టెస్ట్ లో విఫలమైన మెడిసిన్ జాబితాలో విటమిన్ B కాంప్లెక్స్, విటమిన్ C సాఫ్ట్ జెల్స్, విటమిన్ D3, షెల్కాల్, యాంటీ యాసిడ్ పాండి, పారాసిటమాల్ IP 500 mg, యాంటీ డయాబెటిక్ డ్రగ్ గ్లిమిపైరైడ్, హై బీపీ మెడిసిన్ టెల్మిసార్టన్ కూడా ఉన్నాయి. ఈ మెడిసిన్ ను హెట్రోడాక్స్ ఆల్కమ్ లాబొరేటరీ, హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్, కర్ణాటక యాంటీబయాటిక్స్ అండ్ ఫార్మాసిటికల్స్ లిమిటెడ్, మెగా లైఫ్ సైన్సెస్, ప్యూర్ అండ్ క్యూర్ హెల్త్ కేర్ తో పాటు మరికొన్ని ప్రముఖ కంపెనీలు తయారు చేస్తున్నాయి. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ యాంటీబయాటిక్ లిమిటెడ్ HAL ఉత్పత్తి చేసే మెట్రోనిడాజోల్ టాబ్లెట్లు కూడా నాణ్యత పరీక్షలో విఫలమైన ఔషధాల జాబితాలో ఉండడం గమనార్హం. కడుపులో వచ్చే ఇన్ఫెక్షన్లకు చేసే చికిత్సలో ఈ మెట్రోనిడాజోల్ ను విస్తృతంగా ఉపయోగిస్తుంటారు. ఇక చిన్న పిల్లల్లో తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకితే ఇచ్చే హెట్రోస్ సెపోడమ్ XP50 డ్రై సస్పెన్షన్ కూడా క్వాలిటీ టెస్ట్ లో ఫెయిల్ అయింది. ఇక గత నెలలో CDSCO భారతీయ మార్కెట్ లో 156 రకాల ఫిక్స్డ్ డోస్ డ్రగ్ కాంబినేషన్లపై నిషేధం విధించింది. ఈ 156 రకాల డ్రగ్ కాంబినేషన్లను ఉపయోగించడం వల్ల మనుషులకు ప్రమాదం కలిగించే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మందుల్లో జ్వరం, పెయిన్ కిల్లర్స్, అలర్జీ టాబ్లెట్లు కూడా ఉన్నాయి. స్టే ట్యూన్డ్ టు టీవీటీ న్యూస్.